ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేపీ తెలుగు ఛానల్. నేను మీ రామకృష్ణన్యం. ఈరోజు ఇంటింటా ధ్యాన ప్రచారం అనే సబ్జెక్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ముందుగా పత్రిజీకి కృతజ్ఞతలు తెలుపుకున్నాం. ఇంటింటి ధ్యాన ప్రచారం అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్. ఇది ద్రాక్షారామ వేమకట్ట ధ్యాన సొసైటీ వారి నాటకంలోచున్న కార్యక్రమం. వారు 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 గ్రామాలని సెలెక్ట్ చేసుకుని ద్రాక్షారం చుట్టూ ఒక్కో వారం ఒక్కో గ్రామానికి వెళ్ళి అక్కడ ఒక శివాలయాన్ని ఎన్నుకుని ఆ శివాలయంలో ధ్యానం చేసి అక్కడ ఉన్న వచ్చిన ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళు ఆ ఊళ్ళో జనాన్ని కూర్చోబెట్టి ధ్యానం నిర్వహించి దేవాలయాలు ధ్యానాలయాలు అనే కాన్సెప్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత అంతా ఊళ్ళోకి బయలుదేరి వీధి తిరుగుతూ ఇంటింటికి వెళుతూ ఆ ఇంట్లో ఉన్న జనాల్ని మనం వచ్చిన పని ఏంటో తెలియజేసి దాని యొక్క మంచి చెడ్డలు అంటే దాని యొక్క లాభాలు ఏంటి కూడా తెలియజేసి ధ్యానం అంటే ఏంటి, ఎలా చెప్పాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళని వీలైనంత మందికి ఆ ఇంట్లో ఉన్న జనాలని కూర్చోబెట్టి ధ్యానం నేర్పి దాకా 2-3 నిమిషాలు దాకా 5 నిమిషాలు కూర్చోబెట్టి ధ్యానం నేర్పి తర్వాత దాని లాభాలు చెప్పి వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే క్లియర్ చేసి చేస్తూ ఇంటింటికి అలా ప్రచారం చేస్తాం. అలా ప్రచారం చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఒకసారి ఒక చోట పెట్టి మాకు సాధారణంగా శివాలయాన్ని రప్పించి అందరినీ కూర్చోబెట్టి సామూహిక ధ్యానం చేయించి వాళ్ళ చేత వారికి ఏమన్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం లాభాలు, సో దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, సర్వరోగ నివారణ, సర్వభోగానికి ఆత్మజ్ఞానం దాని అనే విషయాలు కొన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే క్లియర్ చేస్తూ ఇలా ప్రచారం చేయడం అనేది ఒక మంచి పద్ధతిగా ఎక్కువ మందికి ధ్యానం గురించి స్ప్రెడ్ చేయడానికి ఇది మంచి అవకాశం ఉంది. సో ఆ విధంగా ఇంచుమించు 108 గ్రామాలకు వెళ్ళి అక్కడేమో ధ్యానం చెప్పి అక్షరాల ప్రజలకి ఒక పిరమిడ్ కట్టే స్తోమత కలిగజేసి మొత్తం మీద ఆ ఊళ్ళో పిరమిడ్ వచ్చేలా చేయడం అనేది ఈ లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరడానికి ఈ కార్యక్రమం ప్రతి సోమవారం జరుగుతుంది. అది సో ఈ సోమవారం అంటే 27వ తారీఖుని వినపండ గ్రామం అనే ఊరు వెళ్ళి నేను ధ్యానం చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని ధ్యానం చెప్పే విధానం ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు తీయడం జరిగింది. మీరు దయచేసి ఆ వీడియోలు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.